వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తిని కొనుగోలు చేస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంచిర్యాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెన్నూరులోని పత్తి మిల్లు, కిష్టంపేటలోని వరలక్ష్మి ఇండస్ట్రీ, ఆదిశంకరాచారి జిన్నింగ్ మిల్లులు, కోటపల్లి మండల కేంద్రంలోని జిఆర్ మిల్లు, పారెపల్లిలోని నవదుర్గ మిల్లుల్లో ఆధార్ ఓటీపీ సర్వర్ ద్వారా పత్తి కొనుగోలు మరలా ప్రారంభించామని అన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేస్తున్నామని అన్నారు. రైతులు పండించిన పత్తిని 8% తేమ మించకుండా నాణ్యత ప్రమాణాల ప్రకారం పత్తి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. సీసీఐ కేంద్రాల్లో నిల్వ ఉన్న పత్తి గింజల్ని త్వరగా తరలించేందుకు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దళార్లని నమ్మి మోసపోకుండా సీసీఐ కేంద్రాల్లోనే పత్తి విక్రయించి రైతులు లబ్ధి పొందాలని అన్నారు. కౌలు రైతులు సరైన ధ్రువపత్రాలు చూపించి కొనుగోలు చేసుకోవాలని అన్నారు. రైతులు పండించిన పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ఐ థింక్ మీ అందరికీ తెలుసు, దాదాపు గత ఒక వారం నుంచి ఆధార్ ఓటీపీ ఒథెంటికేషన్ సర్వర్ డౌన్ ఉంది కాబట్టి కాటన్ ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది. సో కాటన్ ప్రొక్యూర్మెంట్కి మీ అందరికీ తెలుసు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఒక ఫార్మర్ వచ్చారు, తర్వాత వాళ్ళకి వెరిఫికేషన్ జరుగుతుంది, వాళ్ళకి ల్యాండ్ ఎంత ఉన్నాయి, ఎంతలో కాటన్ వేశారు, ఎంత ఈల్డ్ ఉంటుంది, దాన్ని బట్టి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సీసీఐ నుంచి కాటన్ పర్చేజ్ జరుగుతుంది అండ్ పేమెంట్ కూడా ఆన్లైన్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ నార్మల్ ప్రాసెస్. ఇప్పుడు ఆధార్ సర్వర్ డౌన్ అయింది కాబట్టి వెరిఫికేషన్ జరగదు అండ్ ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది. సో ఈరోజు మార్నింగ్లో సర్వర్ రీస్టోర్ అయింది. ఆ సర్వర్ రీస్టోర్ చేయడానికి ఐ థింక్ మీ అందరికీ తెలుసు, ఎంపీ గారు కూడా సెంట్రల్ మినిస్టర్ గారు నుంచి మాట్లాడారు. అన్ని చోటలో అందరూ ప్రజాప్రతినిధులు చాలా ప్రయత్నం చేశారు సో దట్ ఇప్పుడు రీస్టోర్ అయింది. కానీ కొన్ని రోజుల నుంచి మనం ఏం చూస్తున్నాము అంటే, ఇప్పుడు ముందు కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొత్తం గిన్నింగ్ మిల్ ఫిల్ అయిపోయింది కాబట్టి ఆపారు, మళ్ళీ మనం ఓపెన్ చేయించాను. కానీ కొంచెం రిమర్స్ నుంచి అందరూ రైతులు ఒకేసారి వస్తున్నారు. సో ఒకేసారి వస్తే అంటే మన కెపాసిటీ ఎంత ఉంటుంది అంతే వరకు పర్చేజ్ చేయగలుగుతాను ఒక రోజులో. ఎక్కువ మంది వచ్చి ఖచ్చితంగా పర్చేజ్ చేయట్లయితే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కూడా కాటన్ కార్పొరేషన్ వాళ్ళ నుంచి మాట్లాడాను, మళ్ళీ చెప్తున్నాను, ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళకి లాస్ట్ కాటన్ వరకు పర్చేజ్ చేస్తాము. వాళ్ళు పర్చేజ్ చేస్తారు. క్వాలిటీ పరంగా అంటే కొన్ని క్వాలిటీ ఉన్నాయి, ఆ క్వాలిటీ ఎప్పటి వరకు మీట్ అవుతుంది ఆ టైం వరకు కాటన్ కార్పొరేషన్ పక్కా పర్చేజ్ చేస్తారు. మనం ఆల్రెడీ మాట్లాడాము, ఏమైనా ఇష్యూ అయితే మళ్ళీ ఇష్యూ రేజ్ చేస్తాను. ఓకే, సో రైతులకు ఎలాంటిగా ఇబ్బంది రాదు. ఇంకా ఒకటి, ఇప్పుడు కూడా చెన్నూరు సెంటర్లో కొంచెం గొడవ అవుతుంది. కొంతమంది చెప్తున్నారు, సార్ నేను కౌలు రైతు ఉన్నాను, నాకు కొనట్లేదు అంటే. దానిలో ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది. మీ అందరితోటి కూడా మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది చెప్తున్నారు, ఒకసారి నేను కౌలు రైతు ఉన్నాను, ఫస్ట్ టైం అమ్ముకోవడానికి వచ్చాను. అట్లా అయితే నాకు చాలా డౌట్ వస్తుంది, మీ అందరికి కూడా డౌట్ వస్తుంది. ఎందుకు? కాటన్లో దాదాపు 3 పీకింగ్ ఉంటుంది, ఇప్పుడు 3rd పీకింగ్ అమ్ముతున్నారు. సో వాళ్ళు నిజమే కౌలు రైతు ఉన్నారు అంటే ఫస్ట్ పీకింగ్, సెకండ్ పీకింగ్ ఎక్కడ అమ్మారు దానికి. సో కాబట్టి డౌట్ కొంచెం వస్తుంది. అందరూ బోగస్ ఉన్నారు, అందరూ మిడిల్ మెన్ ఉన్నారు, నేను అట్లా చెప్పను.
కానీ దానికి కొంచెం ఎంక్వైరీ చేసేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ మార్కెటింగ్ ఇద్దరు కోఆర్డినేట్ చేసేసి ఎంక్వైరీ చేసేసి పర్ఫెక్ట్గా చేసిన తర్వాత మనకి తీసుకుంటారు. దానికి టెంపరీ రిజిస్ట్రేషన్ జనరేట్ చేయగలుగుతాం. ఇమ్మీడియట్గా చేయండి, అట్లా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ముందు ఒకసారి రెండుసారి పత్తి అమ్మారు, వాళ్ళకి ఎలాంటిగా ఇబ్బంది రావట్లేదు, డైరెక్ట్గా మనము కొంటున్నాము. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు వస్తున్నారు అంటే దానికి కొంచెం డౌట్ వస్తున్నాయి కాబట్టి మనం పగడబందీగా దానికి కరెక్ట్గా వెరిఫికేషన్ చేసేసి మాత్రమే తీసుకుంటాం. ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమైనా ఉన్నాయి, ఇది మిడిల్ మ్యాన్ కోసం లేవు, ఇది రైతుల కోసం మాత్రమే ఉన్నాయి. అండ్ దానిలో ఎలాంటిగా అది ప్యాడీ లాగా దానిలో ఏమైనా రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. అంటే రెస్ట్రిక్షన్ అంటే ఆసిఫాబాద్ వాళ్ళు కూడా వచ్చి తాండూరులో అమ్ముతున్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నా కూడా లక్షటిపేటలో అమ్ముకోవచ్చు, పక్కన జిల్లా వాళ్ళు కూడా చెన్నూరులో అమ్ముకోవచ్చు. అట్లా దానికి ఎలాంటిగా రెస్ట్రిక్షన్ లేవు. రెస్ట్రిక్షన్స్ ఒకటే ఉన్నాయి, రైతులు ఉండాల్సింది. కౌలు రైతు ఉండవచ్చు, సొంత భూమి వాళ్ళు రైతులు కూడా ఉండవచ్చు. సో దానికి ఎలాంటిగా రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ రైతులు మాత్రమే అమ్మాలి, రైతులు అమ్మాలి. దానికి ఈల్డ్ కూడా ఫిక్స్ ఉన్నాయి. ఆ ఈల్డ్ ఎంత భూమి ఉన్నాయి, ఎంత ఈల్డ్ ఉంటుంది, దాన్ని బట్టి కాటన్ కొంటారు. మీకు టోకన్ జనరేట్ అవుతుంది, దాన్ని బట్టి మీరు రండి, వీళ్ళు పర్చేజ్. ఎందుకు మన కెపాసిటీ ఎంత ఉన్నాయి దానికంటే డబల్ డైలీగా పర్చేజ్ చేస్తున్నాం, కానీ దానికంటే 5 times వస్తే అంతా మనం పర్చేజ్ చేయలేకపోతున్నాము. సో అందరూ మీ సీరియల్ నెంబర్ వారీగా రండి. వీఆర్ హియర్ టు కోఆపరేట్, వీఆర్ హియర్ టు హెల్ప్ ఫార్మర్. మనం అందరూ ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి ఉన్నాం. మన ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఫార్మర్కి హెల్ప్ చేయడానికి ఉన్నారు, ఎవరికి ఇబ్బంది పెట్టడానికి లేవు. ఆల్ ఫార్మర్స్ అండ్ కౌలు రైతు ఎవరైనా ఉన్నారు, దానికి ఎలాంటిగా ఇబ్బంది రాకుండా మనం చూస్తాము. ఎప్పటి వరకు మొత్తం కాటన్ పర్చేజ్ కాలేదు ఆ టైం వరకు సెంటర్ ఓపెన్ ఉంటుంది. మరి నేను ఆల్రెడీ సిఎండి గారి నుంచి అండ్ డీజీఎం నుంచి ఆల్రెడీ మాట్లాడాను, ఇద్దరు మాట ఇచ్చారు. ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ చూస్తాము. అండ్ చాలామంది ప్రజాప్రతినిధులు ఇంక్లూడింగ్ ఎంపీ గారు అండ్ ఎమ్మెల్యే గారు చాలా పర్సీవ్ చేసేసి తొందరగా సార్ట్అవుట్ చేయించారు. సో ఫ్రమ్ డిస్ట్రిక్ట్ వి థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 11వ బొగ్గుగారి సమీపంలో 2 టౌన్ పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో 2 కార్లలో గంజాయిని పట్టుకున్నారు. మహారాష్ట్రకి చెందిన గంజాయి తరలిస్తున్న ఉత్తరప్రదేశ్కి చెందిన ఉదయ్ వీర్, రాజస్థాన్కి చెందిన రాజ్ లోతి, ఒడిశాకి చెందిన కేశవ్ కరా, సోహ్మత్ కోరా వద్ద సుమారు 50 లక్షల రూపాయల విలువ చేసే 96 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరి వద్ద నుండి 2 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరో 2 పరారీలో ఉన్నట్లు తెలిపారు. అలాగే మంచిర్యాల జిల్లా ఐబీ చౌరస్తాలోని సీసీ కెమెరాల గోదాంని అడ్డాగా చేసుకుని గంజాయి విక్రయిస్తుండగా గోదాం పైన దాడి చేసి 11 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకుని 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 5 మోటార్ సైకిళ్లు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోగా 12 మంది పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుండి మహారాష్ట్రకి అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని సిపి తెలిపారు. గంజాయిపై లోతుగా విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గంజాయి పట్టుకున్న గోదావరికని, మంచిర్యాల పోలీస్ సిబ్బందిని సిపి అభినందించారు. ఇక్కడ టీమ్స్, తర్వాత మన స్పెషల్ బ్రాంచ్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ, లోకల్ పోలీస్ కానీ అందరికీ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాంట్లో వర్క్లో భాగంగా నిన్న 11A మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే సుల్తాన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది. దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడంలో అనుమానాస్పదం ఇంకో వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒకటి వర్నా వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం, దాన్ని మొత్తం థరోగా చెక్ చేస్తే మనకు 96.770 గ్రాముల, అంటే 96 కిలోల 770 గ్రాముల గంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఇంటివైగా తెలిసింది. దాంట్లో ఇక్కడ మొత్తం 4 అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఉదయ్ వీర్,
సన్ ఆఫ్ జీతారాం, వయసు 32 సంవత్సరాలు. ఇతను దాడికి సయ్యాం, ఆగ్రా, ఉత్తరప్రదేశ్ స్టేట్ అతను. అలాగే రాజ్ హోదీ సంజు, ఇతను ధోల్పూర్, రాజస్థాన్ సంబంధించిన అతను. కేశవ్ ఖారా, ఇతను ఒరిస్సా సంబంధించిన అతను. సుమంత ఖారా, ఇతను కూడా ఒరిస్సా సంబంధించిన అతను. ఇది కాకుండా ఇంకా 2 పరారీలో ఉన్నారు. వాళ్ళు A5A6గా ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. ఈ యొక్క గాంజాయి 96 కిలోల 770 గ్రాముల గాంజాయి, 2 కార్లు, వీళ్ళకి సెల్ ఫోన్లు, వీళ్ళకు సంబంధించిన సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం కలిపి ఈ యొక్క గాంజాయి, నిన్న పట్టుకున్న గాంజాయి, ఇది మొత్తం టోటల్గా 50 lakhs దగ్గర వర్త్ చేస్తుంది. ఈ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లే పెట్టాము మొత్తం అన్ని ప్యాకెట్స్లలో. ఇది మొత్తం దానికి వెహికల్లో డిక్కీ లోపల కింది భాగంలో కన్సీల్ చేసి దాన్ని తీసుకెళ్తున్నారు. బయటికి చూస్తే మాత్రం ఏం కనబడదు, అన్లెస్ థరోల్గా చెక్ చేస్తే తప్ప. సో ఇది దీంట్లో భాగంగానే. అలాగే ఇంకో కేసు కూడా మనము మంచిర్యాలలో మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఎంటైర్ కమిషనరేట్లో ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఏమైనా గాంజాయి వస్తున్నట్టు కానీ, ఇక్కడ వాడుతున్నట్టు కానీ, తర్వాత కన్సంప్షన్ చేస్తున్న పెట్టడం వల్ల మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక టాస్క్ ఫోర్స్ టీము ఒక సీసీ కెమెరాలు అమ్మే షాప్లో ఏదో సంథింగ్ సస్పిషియస్గా ఉందని చెప్పడం వల్ల వాళ్ళు సీసీ కెమెరాలు కొందామనే ఉద్దేశంతో పోయి అక్కడ సస్పిషియస్గా కనబడి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో, బయట మాత్రం సీసీ కెమెరాస్ అమ్ముతున్నారు, బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయిని స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తము 23 kgs 5 గ్రాముల గాంజాయి విలువ నియర్లీ 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ఇది అక్కడ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం 11 మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇంట్రాగేషన్లో భాగంగా అందరినీ 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 11 మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఈ కేసులో ఆ కేసులో కూడా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా థరోగా ఇంకా ఈ కంటిన్యూ అవుతుంది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ఈ యొక్క ఎఫర్ట్. అందరికీ ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ మంచిర్యాల దాంట్లో ఇవి కాకుండా సీజర్స్లో మనకు మొబైల్ ఫోన్స్ 11 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాము, బైకులు 5 సీజ్ చేసాము, ఒక ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ఇలా సీలేరు ప్రాంతం నుంచి తెచ్చుకొని లోపల బయట సీసీ కెమెరాస్ లోపల ఇది గోదాం పెట్టుకొని ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తారని తెలిసింది. ఇలాగే మొత్తం అన్ని సస్పిషన్స్ షాపులు కానీ, సస్పిషన్స్ ఇండ్లు కానీ, సస్పిషన్స్ ప్లేసెస్ కానీ కూడా మేము రైడ్ చేస్తాము. ఎంటైర్ కమిషనరేట్లో ఎవ్వరు కూడా గాంజాయి తీసుకురావడం కానీ, అమ్మడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, కన్జ్యూమ్ చేయడం కానీ చేస్తే మాత్రం చాలా చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. తర్వాత ఈ అందరి మీద ఎప్పుడైతే అందరి మీద పీడీ యాక్ట్ కూడా ప్రయోగించబోతున్నాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ షాప్ని సీజ్ చేయడము, ఆ షాప్ని లింక్డ్గా ఉన్న ఎనీ అదర్ షాప్స్ కానీ ఎనీ అదర్ ప్రాపర్టీస్ ఉంటే కూడా మనం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మనకు ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ కూడా ఇన్వోక్ చేసి మేము అన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆదిలాబాద్ ఎంపీ గేడం నాగేష్ కోరారు. జన్నారం మండల కేంద్రంలో బుధవారం బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, ముల్కా కొమరయ్యల్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం శంకరయ్య, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బద్రీనాయక్, ప్రధాన కార్యదర్శి బూరగడ్డ జగన్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు బెడద గోపాల్, బూత్ అధ్యక్షుడు వెంకటేష్, నాయకులు గంగాధర్, రాజేందర్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. కవ్వాల్ టైగర్ జోన్ గురించి జన్నారం, దండపల్లి, కడం, ఉట్నూరు ప్రాంత ప్రజానికానికి చాలా ఇబ్బంది అవుతున్నటువంటి విషయం చాలా రోజుల నుంచి ప్రజల్లో ఒక చర్చ ఉంది. చాలామంది కూడా ప్రజలు, వాహనదారులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ టైగర్ జోన్ని, కవ్వాల్ టైగర్ జోన్ని 2009లో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆ రోజునటువంటి డిప్యూటీ స్పీకర్ గారు, మిగతా మంత్రులందరూ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి దీని యొక్క టైగర్ రిజర్వ్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
తీర్మానం చేసుకొని ఇక్కడ టైగర్ రిజర్వ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో దాన్ని ఆమోదించిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది ప్రజలందరూ కూడా ఆదివాసులందరూ కూడా ఆందోళన చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 2009-10 సంవత్సరంలో నేను ఆనాడు బోత్ నియోజకవర్గ శాసనసభ్యునిగా ఐటీడీ ఎదురుగా ఈ ప్రాంత ప్రజానికంతో ఆదివాసులతోటి ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. క్రమక్రమేణా ఈరోజు మళ్ళీ చాలా ఇబ్బంది గురి చేస్తున్నటువంటి సందర్భంలో అటు కేంద్రంపై మరి నెట్టాలే, భారతీయ జనతా పార్టీని బద్నాం చేయాలని చెప్పేసి ఒక కుట్ర ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రజానికం అందరూ కూడా తెలుసుకోవాలి వాస్తవాలు ఏమిటి, అసలు దీనికి మూల కారకులు ఎవరు, ఈ కమిటీలో సభ్యులు ఎవరు తీర్మానం చేసుకొని, ఏ ప్రభుత్వం తీర్మానం చేసుకొని, ఏ పార్టీ తీర్మానం చేసుకొని ఆమోదం పొందిందో వాళ్ళే ఈరోజు మా భారతీయ జనతా పార్టీని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజానికం పైన మరి ప్రేమ ఉంటే దీన్ని పూర్తిగా తీసేయమని చెప్పేసి అది వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించినటువంటి కమిటీలో, అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక తీర్మానం చేసి మాకు వద్దనే విషయాన్ని కేంద్రానికి పంపించాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రాంత ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమము భారతీయ జనతా పార్టీగా మేము తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఎవరు కూడా అపోహలకు పోవద్దు. భారతీయ జనతా పార్టీ 2009లో అధికారం లేదు, 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో పూర్తి బాధ్యత. మంచిర్యాల జిల్లా మందమరిలో శివాజీ ఛత్రపతి 39వ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం పాత బస్టాండ్ నుండి మార్కెట్ మీదుగా పాలచెట్టు వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శివాజీ ఛత్రపతిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశకృష్ణ చిత్రపటాలకు పత్తి రైతులు పాలాభిషేకం నిర్వహించారు. 10 రోజుల విరామం అనంతరం పత్తి కొనుగోలు ప్రక్రియను పునః ప్రారంభించేలా కృషి చేసినందుకు గాను పత్తి రైతులు హర్షం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు సమస్యను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సిసిఐ చైర్మన్
లలిత్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియను మళ్లీ ప్రారంభమయ్యేలా కృషి చేసినందుకు గాను ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణకి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. పత్తి కొనుగోలు మళ్ళీ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మొదలైందని చెప్పి వారు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న వివేక్ గారితో పాటు కిషన్ రెడ్డి గారితో మాట్లాడి టెక్స్టైల్ మినిస్టర్ గిరిరాజ్ గారి మీద ఒత్తిడి తెచ్చి సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిఎండి గారు లలిత్ కుమార్ గారితో మాట్లాడి వారి మీద రిక్వెస్ట్ చేసి ఇమ్మీడియట్గా దాదాపు 10,000 నుంచి 20,000 మంది రైతులు కష్టంలో ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి సిస్టమ్ ఇమ్మీడియట్గా తక్షణమే ఆన్ చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. లలిత్ కుమార్ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. గతంలో కాకా వెంకటస్వామి గారు టెక్స్టైల్ మినిస్టర్ ఉన్నప్పుడు వారితో పనిచేసి ఆ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఖచ్చితంగా పెద్దపల్లి ప్రజలకు, రైతులకు న్యాయం చేస్తాం తక్షణమే అని చెప్పి వారు ఇమ్మీడియట్గా ఆన్లైన్ కొనుగోలు మొదలుపెట్టినారు. ఇది చేసినందుకు వారికి కృతజ్ఞతలు. రైతులందరూ బాగుండాలని చెప్పి కష్టపడి పోరాడి మరి న్యాయం చేస్తామని చెప్పి మళ్ళొకసారి అందరి ఆశీర్వాదాలు మాతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. రైతు బంధువులు రుణమాఫీ చేయమా నిన్నటి వరకు 10-15 రోజుల నుండి రైతు పత్తి కొనుగోళ్ళు ఆగడం జరిగింది. దానికి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తక్షణమే ఎంపీ గారి దృష్టికి తీసుకుపోవడంతో కేంద్ర మంత్రి గారితో మాట్లాడి అట్లాగనే కేంద్ర టెక్స్టైల్ శాఖ మినిస్టర్ గిరిరాజ్ సింగ్తో మాట్లాడి అట్లాగనే లలితా ప్రసాద్ గారితో మాట్లాడి ఈ కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు రైతులు చాలా నష్టపోయినందుకు కూడా చాలా బాధపడి మా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, ఎంపీ వంశీకృష్ణ గారు తక్షణమే కేంద్రంతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకొని కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని కంటిన్యూ కొనసాగిస్తారని ఆశాభావంతో రైతులు ఎంతో ఉత్సాహంగా ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. దీన్ని ఎలాంటి బ్రేక్ చేయకుండా రైతుల దగ్గర పత్తి అయిపోయేంత వరకు దీన్ని కంటిన్యూషన్ చేయాలని రైతుల తరఫున మేము వేడుకుంటున్నాం. దయచేసి నాణ్యమైన పత్తి తీసుకోవడం కాకుండా నాణ్యమైన రేటు పడేలాగా చూసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మొక్కువాడిగా నడుస్తూ ఉన్నది. ఈరోజు వారానికి ముంచి సాకులు చెప్పుతూ ఈరోజు కూడా స్టార్ట్ చేసామని చెప్తా ఉన్నారు. నల్ల పత్తి వచ్చిందని చెప్తా ఉన్నారు. 100 రూపాయలు అయ్యా సెకండ్ పికింగ్ అని మా ఏరియాలో ఎవరు అమ్మలేదు ఇప్పటి వరకు పత్తి. కేవలం ఇప్పటికి అమ్మింది వరకు బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ఆ ఏరియా నుంచి వచ్చిన పత్తి మాత్రమే అని. మా ఏరియాలో 60% ఉన్నాయని మా సార్ దృష్టికి తీసుకోకపోవటం. మా ఏరియాలో మొత్తం రైతుల పత్తి అట్టే ఉన్నాయి. సుందరసాల, ఏతునూరు, గోవారిపల్లి, ముత్రపల్లె ఇవన్నీ పల్లెల పొక్కూరు ప్రతి జాగాలో కూడా బీరెల్లి, గోవారి బెల్ట్ అంతా పట్టుకొని పత్తి ఇంటింటికి చాలా ఉన్నాయి. దయచేసి 60% ఉన్నాయి కనుక మా వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకుపోగానే మొన్న ఫోన్ చేసి చెప్పగానే నేను కలకత్తాలో రాగానే మాట్లాడి వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పి అదేవిధంగా మాట మీద ఉండి ఈరోజు మాట్లాడి కిషన్ రెడ్డి తోటి కలిసి ఆయన వెంబడి తీసుకొని వెళ్ళి మొత్తాన్ని మాట్లాడి మాకు ప్రాబ్లం సాల్వ్ చేసేందుకు మా రైతాంగాన్ని అయిపోయేదాకా కొనాలి. ఈ యొక్క 100 రూపాయలు సెకండ్ పికింగ్ అని తక్కువ చేసిరు. మాకు ఇంటి సాకులు చెప్పి ఆపద్దని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పేదల పక్షాన నిరంతరం పోరాటం చేసేదే ఒక కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు.
కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కేతనపల్లి కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో మిట్టపల్లి పౌల్ అధ్యక్షతన చెన్నూరు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో పాల్గొని రాష్ట్ర సాధనలో కీలక పాత్రను కమ్యూనిస్టు పోషించిందన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీల్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దున్నేవాడిదే భూమి అన్న నినాదంతో పార్టీ ఆవిర్భవించిందని, బడుగు బలహీన వర్గాల కోసం ఉద్భవించిన ఈ పార్టీకి నేటి తరం యువత ఆకర్షితులు కావడం సంతోషదాయకమన్నారు. కార్మిక హక్కుల కొరకు చేసిన కృషిని తెలుపుతూ రాబోయే రోజుల్లో కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వాలపై తిరగబడే సమయం వాటిల్లిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బలమైన అన్ని చోట్ల పోటీకి సిద్ధంగా ఉండాలని నాయకులకి పిలుపునిచ్చారు. అలాగే మండల పట్టణ స్థాయిల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని నాయకుల్ని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రేగుంట చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి పౌలు, ఉపాధ్యక్షులు ఇప్పకైల లింగయ్య, గాజుల మನೆమ్మ, కమల, శారద పాల్గొన్నారు. జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ సంవత్సర కాలం పార్టీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి పిలిపించింది. అందులో భాగంగానే మన మంచిర్యాల జిల్లా పార్టీ ఈ 3 నియోజకవర్గాలలో పార్టీ పుట్టుక నుంచి ఇప్పటి వరకు దాని ప్రస్తావన, ఉద్యమ నేపథ్యాన్ని, పోరాట చరిత్రను నెమరేసుకుంటూనే మన పార్టీ ప్రజా సంఘాల నాయకులందరినీ కూడా చైతన్యపరచాలని చెప్పే లక్ష్యంతో ఈ యొక్క సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఇవాళ మన పార్టీ పుట్టిన నాడే దున్నేవాడికి భూమి అనేటువంటి నినాదంతో ఆవిర్భవించింది. సమాజ స్థాపన కొరకు మనిషి దోచుకు తినేటువంటి వ్యవస్థను అంతమొందించడం కోసం ఈ పార్టీ ఆవిర్భవించింది. అయితే ఈ సిద్ధాంత పునాదులు ఉన్నందువల్లనే ఈ పార్టీ 100 సంవత్సరాల ప్రయాణంలో ఎక్కడ కూడా అరమరకలు లేకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నది. అయితే ఈ సిద్ధాంత పునాదులకు ఈ పార్లమెంటరీ ఎన్నికల పంతాకు ఉన్నటువంటి వ్యత్యాసం, ఎన్నికలలో మనం గెలవకున్నా, పార్లమెంట్లో చట్టసభలలో మనం లేకున్నా, పార్టీ ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఈ 100 ఏళ్లలో ఈ దేశంలో తన మనుగడ కొనసాగించడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకవైపు కార్మిక వర్గం, విద్యార్థి, యువజనులు, రైతులు, మహిళలు, యావత్తు ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఈ పార్టీ మనుగడ కొనసాగించడం జరుగుతోంది. ప్రధానంగా ఇవాళ ఈ 100 ఏళ్ల పాటు పార్టీ ప్రయాణం జరుగుతూ ఉన్నదంటే ఎక్కడైతే పార్టీ ప్రజల చేత, ప్రజల యొక్క భాగస్వామ్యంతో, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యమాలు కొనసాగిస్తూ ఉన్నామో ఆ ప్రాంతంలో పార్టీ బలమైనటువంటి పునాదుల్ని నిర్మించుకోవడం జరుగుతూ ఉన్నది. ఉదాహరణకు ఈ చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ మందమారి మండలంలో 3 పర్యాయాలు ఎంపీపీగా గెలిచి ఉన్నాం, 3 పర్యాయాలు సర్పంచ్గా గెలిచి ఉన్నాం. గతంలో అనేక ఎన్నికల ఉడంబడికలలో కూడా ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఎగరవేసినాం. దీనికి గల ప్రధానమైనటువంటి కారణం సింగరేణి బొగ్గు బావులలో కార్మికుల యొక్క హక్కులు నిలబెట్టడంలో అహర్నిశలు ఆ నాయకత్వం పనిచేస్తూ ఉన్నది. అట్లాగే కార్మిక వాడాలలో కూడా అభివృద్ధిని చేపట్టడంలో అనేకమైనటువంటి ఉద్యమాలు నెలకొల్పినటువంటి సందర్భంలో నేటికి బలమైనటువంటి పార్టీ పునాదుల్ని నిర్మించుకొని ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ బూర్జువా పార్టీలు అనేకం పుట్టినయి, గిట్టినయి. గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యాధికారంలోకి వచ్చింది, ఇవాళ ఈ రాష్ట్రంలో మనుగడ లేకుండా పోయింది. ఇలా తెలంగాణ ఉద్యమంతో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది, 10 ఏళ్ల పాటు రాజ్యాధికారంలో ఉంది, నేడు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా అనేక పార్టీలు వచ్చినైపోయినాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీ మనుగడ నేను ఇందాక చెప్పినట్టుగా దీని సిద్ధాంతం, దీని యొక్క పద్ధతుల వల్లనే ఈ పార్టీ దేశంలో మనుగడను కొనసాగించడం జరుగుతూ ఉన్నది. కనుక రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో కానీ అన్నిట్లలో బలమైనటువంటి పునాదులు ఉన్న చోట మనం ఒంటరిగానే పోటీ చేసి మన యొక్క విధానాల్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ బూర్జువా పార్టీలు అధికారం కోసం ప్రజల మధ్యకు వచ్చి ఆకర్షణీయమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజ్యాధికారంలో సీటుకు పరిమితమై ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రక్రియకు పూనుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో
కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో తప్పనిసరిగా ప్రతి ఇంటింటిని గడపను తట్టి రేపు మున్సిపల్ ఎన్నికలలో తప్పనిసరిగా ఇక్కడ అధికారంలో ఉండడం ద్వారానే ఈ మందమరి మండలం యొక్క ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి క్షేత్రస్థాయి బలమైనటువంటి పునాదులు నిర్మించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మన శ్రేణులకు పిలుపునిస్తాము. ఉంది ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు ఏదైతే కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించిన నాడే దున్నేవాడికే భూమి కావాలని చెప్పి సమాజ స్థాపన కోసం పనిచేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకున్నటువంటి మన పార్టీ శ్రేణులు ఎంతోమంది అమరత్నం అయ్యి ఇలా కార్మిక హక్కుల కోసం కావచ్చు, ఇలా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల ఇలా ఎంతోమంది కోసం ప్రాణాలు అర్పించినటువంటి మన మందమరిలో వీటి అబ్రాం గారు కావచ్చు, మరి శ్రీరాంపూర్లో నరసయ్య గారు, గోలెట్లో రమణారెడ్డి, గోవారిగల్లో భాస్కర్ రావు, ఇట్లా బెల్లంపల్లిలో గంగారాం, పోసెట్టి, ఇట్లా ఎంతోమంది ఇలా అమరత్వం అయ్యి ఇలా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం ఇలా ఇల్లు లేని భూమి లేనటువంటి వారికి భూమి పంచి ఇచ్చినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీ. ఇలా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి ఇలా తెలంగాణను విముక్తి చేసిన దానిలో కీలక పాత్ర పోషించింది కమ్యూనిస్టు పార్టీ సిపిఐఏ. మరి ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి, కానీ కమ్యూనిస్టు పార్టీ ఇలా 100 సంవత్సరాల్లోకి అడుగుపెట్టి అందులో మేమందరం ఉండడం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజులలో కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలను మరింత బలోపేతం చేయడానికి రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో బలమున్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో కమ్యూనిస్టు పార్టీ ఎక్కువ స్థానాలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో తవక్కల్ గ్రూప్ స్థాపించి ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన చైర్మన్ అజిత్ జన్మదిన వేడుకలు పాఠశాల ఉపాధ్యాయులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు అభిమానులు. ఈ సందర్భంగా అజిత్తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అజిత్ మాట్లాడుతూ విద్యా సంస్థల ద్వారా నిరుపేదలకు ఉచితంగా విద్యను అందించడంతో పాటు ఎన్నో సామాజిక సేవలను చేస్తున్నానని తెలిపారు. ఇందరి అభిమానంతో నా జన్మం ధన్యమైందని ఆనందం వ్యక్తం చేశారు. పట్టణ కాంగ్రెస్ నాయకులు పల్లెరాజు, రఘునాథ్ రెడ్డి, గాండ్ల సమ్మయ్య, గోపరాజ్యం, యువ నాయకులు అజిత్కి శుభాకాంక్షలు తెలిపారు. Right, the legend, our Abdul Aziz sir birthday. తెలంగాణకు ఎంతో దూరమైన ప్రాంతంలో పుట్టి తన విద్యాభ్యాసం మొత్తం కూడా అదే జిల్లాలో అభ్యసించి కంచెలుగా ఎస్ఐ సిఐ క్యాడర్కు ఎదిగి అనుకోని పరిస్థితులలో తప్పనిసరి మేడం సగం మంది రండి. My dear children, if you want to achieve anything in your life, you have to fix your goal today itself. Yes, 10th class students, what is your future goal? What you want to become? So you have to decide in school life. When I was studying in school life, in college and degree, when I joined in CRPF, so I served 12 years to our nation. I have learned so many things there.
So my soldiers, my commanders and my teachers, this society has given a lot of education to me. Till now, I am learning as a student from this society. So every time we have to learn so many new things. So in our life, always we are a student only. So we don't have anything beyond God. God has given that kind of energy, knowledge, strength and passion, dedication, determination. So ఇటువంటి ఎన్నో విలువైన మాటలు ఈ సమాజం మనకు నేర్పుతూ ఉంటుంది. సో జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఇందాకనే చెప్పారు, వెన్ ఐ కేమ్ టు రామకృష్ణాపూర్ నాకు అసలు స్కూల్ ఏ విధంగా నడపాలి, స్కూల్ టైం టేబుల్ తయారు చేయడం కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం స్కూల్ యొక్క టైం టేబుల్ తయారు చేయడానికి నేను 2000లో మా దగ్గర మా అన్నకు చాలా ఆప్తుడు ఎబ్నైజర్ ఆరోగ్య కారణాల వల్ల దాదాపు నేను వచ్చిన తర్వాత కూడా ఒక 23-24 సంవత్సరాలు నాతో కలిసి జర్నీ చేయడం జరిగింది. సో ఎబ్నైజర్ని తీసుకొని ఎబ్నైజర్ ఈ టైం టేబుల్ తయారు చేయని చెప్పినప్పుడు ఎబ్నైజర్ నాకు అన్నాడు, ఎప్పుడు కూడా సార్ పనులు సారే చేసేవాళ్ళు, మాకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు సార్, ఈ టైం టేబుల్ తయారు చేయడం కూడా నాకు తెలియదు, సో దీన్ని ఏ విధంగా తయారు చేయాలో తెలియదంటే ఇక్కడ ఎవరైనా మంచి టీచర్ ఉంటే తీసుకెళ్ళు అని చెప్తే ఇక్కడ సింగరేణిలో పనిచేసే ఉపేందర్ టీచర్ దగ్గర తీసుకెళ్ళి నాకు ఫస్ట్ స్కూల్లో టైం టేబుల్ ఎట్లా తయారు చేయాలన్నది ఉపేందర్ టీచర్ దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఉపేందర్ కరీంనగర్లో రిటైర్మెంట్ తర్వాత మంచిగా ఉంటున్నాడు. సో ప్రతి చిన్న విషయం నేర్చుకోవాలనే ఆలోచన తపన ఉంటే మనం ఏదైనా నేర్చుకోవచ్చు. ఆ టైం టేబుల్ ఒక్కటే నేను స్కూల్ నడిపే విధానంలో ఏ విధంగా తయారు చేయాలి, టీచర్ల పేర్లు ఏ విధంగా రాయాలి, టైం టేబుల్ ఎట్లా తయారు చేయాలన్నది స్కూల్లో నేర్చుకున్న తర్వాత ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను స్కూల్ నడపడానికి వచ్చినప్పుడు ఇదే రామకృష్ణాపూర్లో ఒక్కొక్క స్కూల్లో 2000, 2500 మంది, 1800 మంది, 1600 మంది, ఈ విధంగా దాదాపు 22 నుంచి 25 స్కూల్స్ మాకంటే దాదాపు అన్ని స్కూళ్ళు ఎక్కువ స్ట్రెంగ్త్తో ఉండేది. కేవలం ఇంగ్లీష్ మీడియంలో 99 మంది విద్యార్థులు, కేవలం 99 మంది విద్యార్థుల్ని తీసుకొని తెలుగు మీడియంలో ఒక 200 మంది, 240 మంది విద్యార్థులు తీసుకొని తెలుగు మీడియంకి రాబోయే రోజుల్లో ఫ్యూచర్ లేదని ఓన్లీ ఇంగ్లీష్ మీడియంని 99 మంది విద్యార్థుల్ని పట్టుకొని ఇవాళ నేను 2000 మంది విద్యార్థులకు 4 ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నానంటే అది ఈ సమాజం నా మీద పెట్టిన నమ్మకం. నేను ఆ నమ్మకంతో గత 25 సంవత్సరాల నుంచి నన్ను ఎంతోమంది అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు, నవ్విన వాళ్ళు ఉన్నారు. సో ఇతని వల్ల ఏమవుద్ది, వీళ్ళ అన్ననే చేయలేదు, ఇతను ఎక్కడో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చి. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.